ఇప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నేర్చుకుందాము. మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వస్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజీ అవుతుంది. ఇక్కడ మనకి డిప్లొమాలో ఏముంటుంది అంటే మొత్తం బేసిక్ ఉంటుంది. ఇంజనీరింగ్లో దీని కంటిన్యూయేషన్ కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి బేసిక్ స్ట్రాంగ్ ఉంటే ఎంత పెద్ద టఫ్ వచ్చినా అయిపోతుంది. యూనిట్లోకి పోయే ముందు ఒకవేళ నా వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయాలి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఎట్లుంటుంది అంటే ఎల్ ఆఫ్ ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది, ఫ్లవర్ బ్రాకెట్లో పెడతాం. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇట్లా ఫ్లవర్ బ్రేసెస్ లో పెడతాము, అయిపోతాయి. మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి అంటే ఆల్జీబ్రా ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్స్. మీరు బీటెక్ పోతే ఇన్వర్స్ హైపర్బోలిక్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ అన్నీ వస్తాయి, ఏం భాగం కాకుని. సో ఈ ఫంక్షన్స్ కి మనం లాప్లాస్ వాడతాం. మనకి ఫార్ములాస్ ఇందులో మనకు హార్డ్గా తిప్పి కొడితే 6 కంటే తక్కువనే ఉంటాయి ఫార్ములాలు. ఆ ఫార్ములాలు గిట్ట ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను ట్రిక్స్ చెప్తా. ఇవన్నీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏడా యూజ్ చేస్తామంటే జస్ట్ ఎగ్జామ్లో మార్క్స్ తెచ్చుకోనికి, దాని తర్వాత ఏడా యూజ్ చేయము. ఫార్ములాలు రానికి గిట్ట మనకు ఒక ప్రూఫ్ ఉండాలి కదా. ఆ ఫార్ములాలు ఎట్లా వచ్చినాయి అంటే ఇంటిగ్రల్ చేసి వచ్చినాయి. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇచ్చిన ఫంక్షన్ కి లాప్లాస్ పెడితే ఎట్లా సాల్వ్ చేసి వచ్చిందంటే 0 to infinity e power minus st f of t dt. ఇది మనము దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇప్పుడు చెప్పుకునే 6 లేదా 6 కంటే తక్కువ ఫార్ములాస్ అవి వచ్చినాయి. మనకు ప్రూఫ్స్ అంత అవసరం లేదు. సేమ్ చెప్పిన ఇది వస్తే ఇది వస్తుంది. ఎట్లా అంటే మీకు డిఫరెన్షియేషన్ వస్తే ఇంటిగ్రేషన్ ఈజీ అయింది కదా. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ అనుకోండి, ఇది సీదా దీన్ని ఉల్టా. ఇప్పుడు ఫార్ములాలో చూసుకున్నాం. ఫార్ములాలలో ఏంటంటే ఫస్ట్ ఇది ఎల్ ఆఫ్ 1. ఏదన్నా కాన్స్టెంట్ ఉంది అనుకో ఎఫ్ ఆఫ్ టీలా, అప్పుడు మనం ఏం రాసుకుంటామంటే 1/s. ఏదన్నా ఆల్జీబ్రిక్ ఫంక్షన్ ఉంది టీ పవర్ 1 కదా, సో 1 ఫ్యాక్టోరియల్ బై s² రాస్తాం. ఇట్లనే థర్డ్ దానికి ఎల్ ఆఫ్ టీ పవర్ n అని ఉంది. ఆల్జీబ్రా అంటే ఏంది, వేరియబుల్స్ ఉంటాయి లేకపోతే పవర్స్ ఉంటాయి కదా. ఎల్ ఆఫ్ టీ పవర్ 1 ఉంది అనుకో, ఇదేమొస్తుంది అంటే n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n+1. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటాం మనం అంటే ఇక్కడ 3 తీసుకుంటాం, 3 ఫ్యాక్టోరియల్ బై టీ పవర్ 4. టీ పవర్ 100 తీసుకుంటాం, 100 ఫ్యాక్టోరియల్ బై టీ పవర్ 101. పవర్ లోనేమో ఫ్యాక్టోరియల్ రాస్తాం, డినామినేటర్ లోనేమో పవర్ ఒకటి ఎక్కువ రాస్తాం. ఏది ఎస్ టర్మ్లలో రాస్తాం మనము. ఇక్కడ ఈ ఫార్ములాస్ ని మనం ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని గిట్ట అనుకుంటాం. ఎప్పుడైతే ఫార్ములా అప్లై చేసేసినామో దాన్ని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అనుకుంటాం. అదంతా అయిపోయింది, అంతా మంచిగానే ఉంది. ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 నుంచి 2 నుంచి మల్టిప్లై చేయాలి. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 3 2 into 1. ఇట్లా మనం ప్రోడక్ట్ వేయాలి 1 వరకు. అది చేసుకొని రాస్తే దాన్ని మనం ఫ్యాక్టోరియల్ అంటాం. అది అయిపోయింది. ఇది బేసిక్ ఫార్ములాలు. దాని తర్వాత ఏంటంటే ఎన్ని అయినాయి ఫార్ములాలు, 3 అయినాయి కదా. 4th వన్ ఎల్ ఆఫ్ ఈ పవర్ 80 ఉంది అనుకో, 1/s - a. ఇది ఎట్లా వచ్చింది, ప్రూఫ్ మనం సాల్వ్ చేసి వచ్చింది. ప్రూఫ్ మనకు ఫరకే పడదు. 5th మళ్ళీ ఎల్ ఆఫ్ ఈ పవర్ -80. ఇక్కడ మైనస్ ఉంది కదా, ప్లస్ ఉంటేనేమో మైనస్ వచ్చింది. సో మైనస్ ఉంటే ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. అంతే. మళ్ళా 6th వన్ ఏంది, ఎల్ ఆఫ్, నేను <6 అన్నా అని చెప్పి 6 కంటే ఎక్కువ చెప్తున్నా అనుకోకుర్రి. ఈ 2 ఫార్ములాలు ఒకటే, ఈ 2 ఫార్ములాలు ఒకటే, సింబల్ చేంజ్ కదా. ఇప్పుడు ఇంకోటి sin 80. సైన్ ఉంది కదా, స్టార్టింగ్ ఏముంది ఎస్ కదా, సో ఎస్ రాదు. a/s - a, సారీ s² + a² అనుకుంటాం. s² + a², ఎల్ ఆఫ్ cos 80. ఈ ట్రిక్ ఈడ వాడాలి. ఇది ఎస్ తోటి ఎండ్ అవుతుంది కదా, న్యూమరేటర్ లో ఎస్ వస్తుంది, s² + a². ఇక్కడ డినామినేటర్ లో సేమ్ ఉంటే ఖాళీ న్యూమరేటర్ sin 80 వచ్చినప్పుడు కోఎఫిషియంట్ ఏముంటే అది వస్తుంది బై s² + a². ఈడనేమో s² + a², న్యూమరేటర్ లోనేమో s వస్తుంది. కాస్ ఎస్ తోటి ఎండ్ అవుతుంది కదా, s/s² + a², అంతే. సైన్ కి ఎస్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్ కోఎఫిషియంట్ రాస్తాం. దాని తర్వాత ఇంకేముంటాయి, ఎల్ ఆఫ్ sin h80. ఇది హైపర్బోలిక్ కదా, హైపర్బోలిక్ అంటే డినామినేటర్ లో చేంజ్ ఉంటుంది, a/s² - a².
కాస్ హెచ్ఏటికి ఏముంటుంది ఏఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది ఏంది ఎల్ ఆఫ్ కాస్ హెచ్టి. ఈ ఫార్ములాలో వస్తే మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోతుంది, సెకండ్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. దాని తర్వాత థర్డ్ ఫోర్త్కి ఇంకేం చేస్తాము, స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇది ఎట్లా అంటే గేమ్ లెక్క లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4. బీటెక్ కొద్ది ఇంకా మస్తు లెవెల్ ఉంటాయి. సో ఈడి వరకు అయితే క్లియర్ ఉందనుకుంటా. నేను మాక్సిమం ఏం చేస్తాను అంటే వీడియో మస్తు లెందీగా అయితే వస్తుంది, డిస్క్రిప్షన్లో పెడతా చూసుకోండి. టైం లైన్స్ని ట్యాగ్ చేసి పెడతా. ఇప్పుడు మనం బేసిక్ ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాము. బేసిక్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చిండు, ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t ప్లస్ 4t³ ప్లస్ 3t ఉంది కదా. దీన్ని నేనేం రాస్తా అంటే ఎల్ ఆఫ్ ఈ పవర్ 2t ప్లస్ ఎల్ ఆఫ్ 4t³ ప్లస్ ఎల్ ఆఫ్ కాస్ 3t ఇట్లా రాసుకోవచ్చు కదా. ఏంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ని ప్రతి ఒక్క దానికి పెట్టినా కదా. దీన్ని ఏమంటామంటే బై లీనియారిటీ థీరం. ఈ లీనియారిటీ థీరం అంటాము అంతే. ఇప్పుడు ఫార్ములాలో అప్లై చేద్దాం. ఇదేముంది, ఫస్ట్ ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఉంది, 1/s మైనస్ ఏ కదా. సో నేను ఇదేం రాస్తా 1/s మైనస్ 2 ప్లస్ 4 అనేది నంబర్ కదా, కోఎఫిషియంట్ కదా, బయట రాస్తా. ఎల్ ఆఫ్ t³ ఎంత 3 ఫ్యాక్టోరియల్ బై t పవర్ 3 ప్లస్ 1 ప్లస్ కాస్ కదా ఎల్ ఆఫ్ t పవర్ n ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై t పవర్ n ప్లస్ 1 ఎల్ ఆఫ్ కాస్ at. కాస్ తోటి కదా, సో s తోటి ఎండ్ అవుతుంది, s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో s అంటే ఎంత, s అంటే s బై s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంతే కదా. సో 1/s మైనస్ 2 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 3 into 2 కదా, 6 కదా. సో 4 6 24 t పవర్ 4 ప్లస్ t పవర్ 4 ఇది s పవర్ అనుకుంటా. ఇట్లా కొన్ని తప్పులు అవుతాయి, చూసుకోండి జర. మనం ఫార్ములా అప్లై చేసి అన్ని టర్మ్స్ ఎస్లోకి కన్వర్ట్ అయితే టీలోకి ఏముండయి. సో s స్క్వేర్ ప్లస్ s స్క్వేర్ ప్లస్ 9. తప్పు అయింది, ఎడిట్ చేసి మళ్ళీ చేయొచ్చు. కానీ ఒకవేళ మిస్టేక్స్ తెలుస్తేనే కదా రెక్టిఫై చేసుకోవచ్చు, మీరైనా నేనైనా. ఒకవేళ నేను చేసే ఎక్కడ ఏడన్నా తప్పు ఉందనుకోండి కమెంట్ సెక్షన్లో పెట్టండి. అప్పుడప్పుడు చిన్న తప్పులు పోతాయి, 3 + 2 4 అని అట్లా రాస్తే నేను చూసుకోండి, జర జాగ్రత్తగా చూసుకోండి. ప్రాసెస్ అయితే ఏం తప్పు చేయను. ఇంతే ఇక ఈ సొల్యూషన్ ఎంత ఇంతే. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. అన్ని రిపీటెడ్ సమ్స్ చెప్తున్నా, ఎన్ని ఉంటాయి, ఎంత లాంగ్ అయితే అంత లాంగ్ అవుతుంది. ఇక ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకా 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లం రిపీట్ అయినా అది చూసుకుందాం. ఇక్కడ ఈ పవర్ టీ ఉంటే డైరెక్ట్ ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ ఎల్ ఆఫ్ ఈ పవర్ టీ మైనస్ ఎల్ ఆఫ్ ఫ్లవర్ బ్రాకెట్ ఈ పవర్ మైనస్ 3t. సో మనకేం ఫార్ములా తెలుసు, ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎంత 1/s మైనస్ ఏ. ఎల్ ఆఫ్ ఇక్కడ మనకు మైనస్ గిట్ ఉంది కదా, ఈ పవర్ మైనస్ ఏటీ ఎంత 1/s ప్లస్ ఏ. సో ఇక్కడ మనకు పవర్లు ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా, 1/s మైనస్ 1 మైనస్ 1/s ప్లస్ 3 అయిపోయా. మీరు దీన్ని సాల్వ్ చేస్తా అంటే చేసుకోవచ్చు, లేకపోతే వీడికి వదిలేయచ్చు, ఏం ఫరక్ పడదు. కాకపోతే ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు కాక, డినామినేటర్లో ఒక ఏ అంటే మనకు కాన్స్టెంటే కదా. సో నేను ఏం రాస్తా అంటే 1/a ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ మైనస్ 1 కదా, 1/a ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఇట ఈ బైకి మధ్యలో వచ్చేటట్టు చూసుకోండి, ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ మైనస్ ఎల్ ఆఫ్ 1/a ఈ పవర్ మైనస్ ఏటీ అంటే 1/s s ప్లస్ ఏ. ఇక్కడ మైనస్ ఏ వస్తే మనకి ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. సో మైనస్ 1/s. గింతే ఆన్సర్. ఇవి చిన్నవి బేసిక్ ఇవి. ఇప్పుడు ఇది ఇక్కడ మనకి రిపీటెడ్ అయింది కాబట్టి ఇది చూసుకుందాం. ఇంతకుముందు చేసిన ప్రాబ్లం తీరే ఫస్ట్ ఏం చేయాలి, లీనియర్ ప్రాపర్టీ యూజ్ చేయాలి. ఫస్ట్ ఏం రాస్తారు, సొల్యూషన్ గివెన్. అది అన్నిటికీ రాయండి, నేను రాస్తలే అని మీరు రాయకుండా ఉండగలరు. ఎగ్జామ్లో ప్రజెంటేషన్కి లాస్ట్ ఆన్సర్కి ఎక్కువ మార్క్స్ ఇస్తారు. సో
ఫస్ట్ లీనియారిటీ థీరం 3t² అంటే ఏం చేయాలి, ఈ ఎల్లను అన్నిటికీ రాయాలి ఒక్కొక్కసారి. ప్లస్ ఉంటే ప్లస్ పెట్టి రాయాలి, మైనస్ ఉంటే మైనస్ పెట్టి రాయాలి. మీకు ఫార్ములాలు తెలుసు, ఒకవేళ తెలియకపోయినా ఇక్కడ రాద్దాం. L(t)(n). ఫార్ములాలు ఇటు ఎగ్జామ్లో రాయాలంటే సిన్స్ అని పెట్టి స్క్వేర్ బ్రాకెట్ పెట్టి రాస్తాం. ఎంత, n(t)(n+1). L(sin 80). అరే సైలెంట్ లో పెట్టరా, టింగు టింగ్ అని ఎందుకు వస్తుంది మళ్ళీ? నీ ఫోన్లకేనే వచ్చిందా? నేను రాదరా. L(sin 80) అంటే a/, వస్తుంది, a/s² + a². L(cos 80) అంటే ఎంత, కాస్ s తోటి ఎండ్ అవుతుంది కదా, సో s/s² + a². తర్వాత L(1), దట్ ఈస్ 1/s. ఇవన్నీ వచ్చు, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. సిన్స్ అంటే ఫార్ములాలు కదా, సో 3 × 2^s³ ఇక్కడ టీ అంటే ఎస్, ఫార్ములాలు అన్ని ఎస్లే ఉంటాయి. s⁻2 + 1 3 రాసేసిన డైరెక్ట్. తర్వాత ప్లస్ ఉంది 4 × sin 80కి ఏముంది, a/, కదా, a అంటే ఎంత, 2/s² + 2². తర్వాత ఏముంది, ప్లస్ 3 × s/s² + a² - 1/s. సో 2 అంటే మనకి తెలుసు కదా, 2 × 1 దట్ ఈస్ 2. 6/s³ + 8/s² + 4 + 3s/s² + a అంటే ఎంత, 2. 4 - 1/s. ఇదే అవన్నీ చెప్పుకున్నాం, 4 చెప్పుకున్నాం కదా. మిగతా ఇక్కడ మీరు ట్రై చేసేయండి, ఏదన్నా రాకపోతే కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్రెషన్ పెట్టండి, సాల్వ్ చేసి మీకు పంపిస్తాం. ఒకవేళ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వాలంటే మన నంబర్ తెలుసు కదా, ఈ నంబర్కి మెసేజ్ చేయండి, కాల్ గిట చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో చూద్దాం. లెవెల్ 1 అయిపోయింది. ఇప్పుడు లెవెల్ 2లో ఎట్లా అంటే L(sin² 3t), L(sin³ t + e⁻2t), L(cos² 3t). ఇట్లా మనకి ఇంటిగ్రేషన్ లాగా ఇటు వచ్చినాయి కదా. ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఫార్ములాస్. ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా అంటే మనకు ఉన్నాయి. ఏముంది, cos 2a, దీనికి sin 3a, క్యాపిటల్ A ఇది. దీనికి ఏంది, cos² t కదా, సో దీనికి గిట cos 2a. ఇట్లా మనకి ఎట్లుండాలి, 2t 3t అది అనుకుంటే మనం ఫార్ములా అప్లై చేస్తాం. కాకపోతే ఈడేమున్నాయి, స్క్వేర్లు, క్యూబ్లు, స్క్వేర్లు ఉన్నాయి. దానికి ఎట్లా చేస్తామంటే cos 2aని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఎట్లా అంటే 1 - 2 sin² a కదా. కాకపోతే మనకి ఏమి ఇచ్చిండు, sin² ఇచ్చిండు కదా. సో ఈ టర్మ్ ని మైనస్ ఉంది కాబట్టి అక్కడ పంపించేద్దాం. 2 sin² a 1 - cos 2a. ఖాళీ sin² అయినాయి కదా, సో sin² a = 1 - cos 2a / 2. డైరెక్ట్ ఇక్కడ రాసేస్తా చూడండి. L(1 - ఇక్కడ a అంటే ఎంత, 3t కదా, అది గిట ముఖ్యం. ఇక్కడ ఏ ప్లేస్ లో మనకి ఏముంది అది గిట ముఖ్యం. 1 - cos 2 of a అంటే ఎంత, 3t / 2. దీనికి మీరు చేయొచ్చా అంటే ఇదే సిన్సిగా. ఈ ఫార్ములా ఎట్లా వచ్చిందంటే ఈ ఫార్ములాకి. సో 1/2ని బయట రాసుకోవచ్చు. 1/2 × L(1) మైనస్ 1/2 బయట cos 60. దీనికి రాయొచ్చు మనం 1/2 × 1/s మైనస్ 1/2 cos 60కి ఎంత, cos కాబట్టి s/s² + 6². దట్ ఈస్ 1/2s మైనస్ 1/2 s/2 × 1/s² + 36 ఇస్ ద ఆన్సర్. ఇది మనకి ఈజీగానే వచ్చింది.
ఇది అయిపోయింది. మళ్ళీ sin 3a మనం ఎప్పుడు ఎక్కువ వాడలేముగా అంటే ఇక్కడ sin 3aకి షార్ట్ కట్ ఏంటంటే sin 3a అని తీసుకుంటాం. దీనికి ఫార్ములా ఎట్లా గుర్తు పెట్టుకుంటాం అంటే sin 3a కదా, 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a. sin 3a కాబట్టి 3ని ముంగట రాసి 3 sin a రాస్తాం, మైనస్ 3 తర్వాత వచ్చే నంబర్ 4 sin క్యూబ్ a. మనకి ఏం కావాలి, ఇది కావాలి కదా. సో 4 sin క్యూబ్ a ఈజ్ ఈక్వల్స్ టు 3 sin a మైనస్ sin 3a. సో మనకి ఏం కావాలి sin క్యూబ్ a కదా, 3 sin a మైనస్ 4 sin 3a బై 4. a అంటే ఎంత ఇడా t కావాలి, ఒక tనే. సో ఈక్వల్స్ టు L ఆఫ్ 3 sin t మైనస్ sin 3t బై 4. డైరెక్ట్ అప్లై చేస్తా, 3/4 sin t కి ఎంత, a బై కదా 1 బై a అంటే ఎంత ఇడ 1, ఇడ a అంటేనేమో 3, 1 బై s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ సెకండ్ టర్మ్ కి ఎంత 1/4 sin 3t కదా, a బై a అంటే 3 కదా, 3 బై s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఆన్సర్ వచ్చేసి 3/4 1 బై s స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1/4 3/4 రాయొచ్చు బై 1 బై s స్క్వేర్ ప్లస్ 9, 1 స్క్వేర్ అంటే 1. ఇట్లుంటుంది. ఇక్కడ మనకి ఏముంది, కాస్ స్క్వేర్ 3t ఉంది కదా, దానికి ఇటు ఒక ఫార్ములా ఉంటుంది, అది ఎట్లా చేస్తామో చూద్దాం. ఇప్పుడు ఏంది, కాస్ స్క్వేర్ 3t కదా, సో కాస్ 2aకి ఉంటుంది. ఇక్కడ కాస్ స్క్వేర్ ఇచ్చింది కదా, కాస్ 2a అంటేనేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కావాలంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ రాసినాం. ఇక్కడ కాస్ 2a ఇచ్చింది కదా, 2 కాస్ స్క్వేర్ a మైనస్ 1. మైనస్ 1 సెకండ్ వస్తేనేమో ప్లస్ 2 కాస్ స్క్వేర్ వస్తుంది, 1 ముంగట వస్తేనేమో ఏ టర్మ్ కావాలంటే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏం కావాలి, కాస్ స్క్వేర్ 3t కావాలి అంటే ఇది కావాలి. సో ఈ 1 అక్కడ పంపిద్దాం, 1 ప్లస్ కాస్ 2a ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ a. 2ని ఇటు అక్కడ పంపించేద్దాం, కాస్ స్క్వేర్ a ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ 2a బై 2. ఇది సిన్స్ ఇది మీకు తెలిసిందే, డైరెక్ట్ ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, L ఆఫ్ 1 ప్లస్ కాస్ a అంటే ఎంత ఇడ 3t కదా, 2 ఇంటూ 3t బై 2. L ఆఫ్ 1/2 ప్లస్ L ఆఫ్ cos 60 by 2 1/2s ప్లస్ cos కదా s తో ఎండ్ అవుతుంది. సో s బై s స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. ఈడ 2 ఇటు ఉంది కదా, బై 2ని 1/2 ముంగట రాస్తాం. సో టోటల్ ఆన్సర్ ఎంత, 1/2s ప్లస్ 1/2 s స్క్వేర్ ప్లస్ 36 ఇందే ఆన్సర్. ఇది లెవెల్ 2. దాని తర్వాత ఏమొస్తుంది చూద్దాం. ఇప్పుడు ఏంది, వేరే లెవెల్ ఇక లెవెల్ 3 అనుకోది. కాకపోతే ఈడ ఎట్లా ఇచ్చిండు, సైన్ ఆఫ్ a ప్లస్ బి సైన్ ఏ కాస్ బి కాస్ ఏ కాస్ బి. ఈ ఫార్ములాలు మీకు రాలేవు అనుకోండి, జస్ట్ ఒక ట్రిక్ ఉంటుంది, 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఎట్లా అంటే ఫస్ట్ 2 sin a cos b, 2 cos a sin b. ఇవి మీకు బీటెక్ గిట యూజ్ అవుతాయి. 2 cos a cos b, 2 sin a sin b. ఈ ఫార్ములాలో ఆల్రెడీ మీరు ముందు సెమ్లలో వేసే ఉంటారు. ఎట్లా అంటే 2 కాస్ ఉన్నాయి అనుకో, sin ఆఫ్ a ప్లస్ b sin of a minus b, sin of a plus b sin of a minus b, cos of a plus b cos of a minus b. ఈడేం రాస్తా, cos of a minus b cos of a plus b. ఇట్లా రాసినాం కదా, దీనికి రిలేషన్ ఏముంటుంది అంటే ఫస్ట్ దానికి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఈడ ఎందుకు ఫస్ట్ మైనస్ రాసి తర్వాత ప్లస్ రాసిన, అన్ని ప్లస్లు మైనస్లు ఎందుకు రాసిన అంటే, ఒకవేళ ఇక్కడ ప్లస్ తీసుకున్నాం అనుకో మైనస్ వచ్చి ప్లస్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది, ఒకవేళ ఇక్కడ మీరు మైనస్ తీసుకున్నారు అనుకో, ఇక్కడ మైనస్ పెట్టి ఇక్కడ ప్లస్ పెట్టవచ్చు మీరు. సో మనకు కావాల్సింది ట్రిక్ కదా. సో అన్నిట్లా తీసుకున్నాక ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఏ మైనస్ బి ఏ ప్లస్ బి
ఎవరికి ప్లస్ మైనస్ ఫస్ట్ దానికి చూసుకోండి. సైన్తో స్టార్ట్ అవుతుంది, సైన్తో ఎండ్ అవుతుంది. సైన్ ఏ కాస్ బి, కాస్ ఏ సైన్ బి, కాస్ ఏ కాస్ బి, సైన్ ఏ సైన్ బి. ఈ ఫార్ములా రాసిన బాగానే ఉంది, కానీ వేడున్నాయి అంటే ఇక్కడ చూడండి. ఇది ఎట్లుంది, కాస్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి, ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఇది మొత్తం వేరే ఫార్ములానే ఇక. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి, అయిపోతుంది కదా. సో ఫస్ట్ దానికి సాల్వ్ చేసేద్దాం. ఎల్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సేమ్ ఇట్లానే వస్తుంది, ఒక సైన్ ఒక కాస్ కదా. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, ఈ ఫార్ములా ఉంటుంది. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏమైనా ఉంటుంది అంటే సైన్ ఆఫ్ మైనస్ టీటా ఈక్వల్స్ టు మైనస్ సైన్ టీటా, కాస్ ఆఫ్ మైనస్ టీటా ఈక్వల్స్ టు ప్లస్ కాస్ టీటా. ఇవే ఉంటాయి ఇక, కాస్ ఆఫ్ మైనస్ టీటా, కాస్ ఆఫ్ ప్లస్ టీటా. ఈ ఫార్ములాస్ వస్తే ప్రాబ్లమ్స్ ఈజీ చేయొచ్చు. సో ప్రాబ్లమ్స్, సో ఫస్ట్ మనం ఏం చెప్పిన సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిగా సిన్సిల్ రాసుకుందాం. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో ఎల్ ఆఫ్ ఈ ఫార్ములా రాస్తాం. సైన్ ఒమేగా టీ కాస్ టీటా ప్లస్ కాస్ ఏ కాస్ ఒమేగా టీ సైన్ టీటా. ఇట్లా వచ్చింది కదా. కాకపోతే మనకు లాప్లాస్లో ఏముంటాయి, టీ ఉన్న దాన్ని వేరియబుల్ కన్సిడర్ చేస్తాం, వేరే అన్ని కాన్స్టెంట్స్ అనుకుంటాం. సో కాస్ టీటా బయట, ఎల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ అంటే సైన్ ఏటీకి, ఏటీ అంటే ఎంత వస్తుంది, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా. సో ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ అయిపోయింది. ప్లస్ సైన్ టీటా బయట టీ ఉంది కదా. సో కాస్ ఏటీకి ఏమొస్తుంది, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇంతే ఆన్సర్, ఇది అయిపోయింది. సెకండ్ వన్ ఏముంది, సైన్ ఏ కాస్ బి కదా. 9th సొల్యూషన్. ఎల్ ఆఫ్ సైన్ ఏ కాస్ బి. ఎన్నో ఫార్ములా ఇది, నంబరింగ్ ఇచ్చింది అందుకే ఫస్ట్ ఫార్ములా కదా. ఇక్కడ 2 ఉండాలి, కాకపోతే 2 లేదు. సో అవతల కంపించేసిన. ఫస్ట్ దానికి ఏముంటుంది, మధ్యలో ప్లస్ 2 సైన్లు. ఇంతే కదా. ఏ అంటేనేమో 2t, బి అంటేనేమో టీ. సో అదే రాస్తాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, 2t ప్లస్ టీ 3t మైనస్ సైన్ ఆఫ్ 2t మైనస్ టీ, దట్ ఈస్ టీ. ఇది వచ్చేసింది అంతే కదా. ఇది వస్తే మనం ఫార్ములా అప్లై చేయొచ్చు కదా. ఎట్లా, ఎల్ ఆఫ్ సైన్ ఏటీ. సైన్ ఏమొస్తుంది, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. కన్ఫ్యూజన్ అవుతుంది సైన్ కాబట్టి, ఎస్ పక్కా రాదు, కాస్ అయితేనే ఎస్ వస్తుంది. ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎస్ రాదానికి ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు, ఏం రాదు. సో ఏ బై, ఏ అంటే ఎంత, 3 కదా. 3 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఇంత సొల్యూషన్. లాస్ట్ వన్ ఏముంది, కాస్ ఏ కాస్ బి ఉంది కదా, అది ఎట్లా. సో సిన్స్ కాస్ ఏ కాస్ బి, ఇది ఎన్నో ఫార్ములా, 2 కాస్ట్లు ఉన్నాయి. సో థర్డ్ ఫార్ములా 1/2. థర్డ్ ఏముంటుంది, 2 కాస్ట్లే కదా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది ఎక్కడ రాస్తాం, 1/2 ఇంటూ, అరే ఇక్కడ 1/2 రాయడం మర్చిపోయినా ఇంతకుముందు సమ్లా. 1/2 ముంగట పెట్టుకొని ఆన్సర్ ఎంత వస్తే అంత రాయండి. ఎందుకంటే మనకు 2 సైన్ ఏ కాస్ బి ఉండాలి. సో 1/2 ముంగట రాయాలి. అవే చిన్న చిన్న తప్పులు అని చెప్పినా కదా, గీ తప్పులే. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి 60 ప్లస్ 3t 90 ప్లస్ కాస్ ఆఫ్ 60 మైనస్ 3t 3t. ఇది ఎల్ ఆఫ్ కదా. కాస్ ఏటీకి ఏంది, లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. 1/2 ఇంటూ ఎస్ కదా, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 81 ప్లస్
ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9. ఇప్పుడు 11th 12th మనమే కొన్ని క్వశ్చన్లు పెట్టుకుందాం. ఎట్లా అంటే ఇప్పటివరకు సైన్ కాస్ టీలు అయిపోయినాయి కదా, హెచ్లలో పెట్టుకుందాం. ఎల్ ఆఫ్ కాస్ హెచ్ 3t, ఎల్ ఆఫ్ సైన్ హెచ్ 5t. హెచ్ అంటే ఏది హైపర్బోలిక్ కదా, ఫార్ములా మనకు తెలుసు. సిన్స్ ఎల్ ఆఫ్ కాస్ హెచ్ ఏటీ, సింబల్ చేంజ్ అవుతుంది కదా. కాస్ అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్, హెచ్ కాబట్టి మైనస్ ఏ స్క్వేర్. సేమ్ ఈడ గిట ఎల్ ఆఫ్ సైన్ హెచ్టీ కదా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి ఇవి. 5t ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఇది వాయ అంతే కదా. సో ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ 9, ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 5 స్క్వేర్. ఏ అంటే ఏడా ఇది 5 బై ఎస్ స్క్వేర్ మైనస్ 25 ఇంతే. ఇవన్నీ వస్తే మనకి ఏమొస్తాయి, ఎక్సర్సైజ్ 1 వస్తాయి. నేను చెప్పినా కదా మనకు కొన్ని క్వశ్చన్లు ఇట్లా గిట్ల ఉంటాయి. దీనికి ఒరిజినల్ ఫార్ములా ఏంది, అన్ని ఫార్ములాలు ఏ ఫార్ములా యూజ్ చేసుకొని వచ్చినాయి అంటే ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ కదా. ఈ ప్రాబ్లమ్ని మనము అట్లా యూజ్ చేసుకొని చేస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లిమిట్ని ఇట్లా ఇచ్చిండు అనుకో, 2 వాల్యూస్ లెక్క ఇచ్చిండు అనుకో, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఎట్లా చేస్తాం, సొల్యూషన్ గివెన్ అని ఇట్లా రాసుకుంటాము. రాసినాం అయిపోయింది. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం బై లాప్లాస్ ఫార్ములా అని ఇది రాస్తాం, అయిపోతుంది. ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఈ లిమిట్ ఈ టైం ఇంటర్వెల్స్ లో స్ప్లిట్ చేస్తాం. ఎట్లా అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు 0 to 2, 0 నుంచి 2 దాకా ఈ పవర్ మైనస్ st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఎంత అవుతుంది, 1 అవుతుంది. తర్వాత ప్లస్ 2 టు ఇన్ఫినిటీ ఈ పవర్ st ఎఫ్ ఆఫ్ టీ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అంతే ఇచ్చింది కదా. సో నంబర్ ఉంది కాబట్టి బయట రాస్తాం. ఈ పవర్ మైనస్ ఎస్ కి ఈ పవర్ మైనస్ st బై మైనస్ ఎస్. ఇది ఏది ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ ఈ పవర్ ఏటీ డిటి ఈ పవర్ ఏటీ బై ఏ, మైనస్ ఎస్ ఉంది కాబట్టి మైనస్ ఏ. ఇది ఫార్ములా. సేమ్ ఈడ గిట 2 బయట ఈ పవర్ మైనస్ st బై మైనస్ ఎస్. లిమిట్స్ రాసుకోవాలి కదా, 0 to 2, 2 to ఇన్ఫినిటీ. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ పవర్ మైనస్ 2s బై మైనస్ ఎస్ మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా. సో లోవర్ లిమిట్ ఎంత, 0 కదా. ఈ పవర్ 0 బై మైనస్ ఎస్ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో ఎస్ ఇంటూ ఇన్ఫినిటీ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ బై మైనస్ ఎస్ మైనస్ లోవర్ లిమిట్ ఈ పవర్ మైనస్ 2s బై మైనస్ ఎస్. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఇట తెలిసిపోయింది. ఇక్కడ మనకి ఏమేమి తెలవాలి, ఈ పవర్ 0 వచ్చేసి 1, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ వచ్చేసి 0. ఈ ఫార్ములా. సో ఈ ఆన్సర్ ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ 2s బై మైనస్ ఎస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 బై ఎస్ మైనస్ ఇది 0 కదా, 2 ఇంటూ 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ 2s. ఈ రెండిట్లకి ఏమొస్తుంది, ఈ పవర్ 2s ఈ పవర్ 2s ని కామన్ తీస్తాం. ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ 2s. బయటికి వస్తే బయటికి ఎందుకు ఏం అవసరం లేదు, 1 బై ఎస్ ప్లస్ ఈ పవర్ మైనస్ 2s ఇక్కడ బయటికి తీద్దాం. ఈడ ఏమేమి వస్తుంది, ఈడ 1 ఒకటే మిగిలిపోయింది. సో ఈడే మిగిలిపోయింది మైనస్ 1 బై ఎస్. ఇంతే ఆన్సర్. ఇట్లా మనకి ఇవి గిట్ ఇస్తాడు, ఎండ్లు ఇస్తాడు. 4 మార్క్స్ అయినా 2 మార్క్స్ అయినా ఇస్తాడు. దీంతో మనకి ఎక్సర్సైజ్ 1 మీద ఉన్న ప్రాబ్లంలు అన్నీ అయిపోయినాయి. ఏదన్నా ప్రాబ్లం రాలేదనుకోండి కమెంట్ సెక్షన్లో పెట్టండి, లేకపోతే ఫోటో ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, నచ్చకపోతే డిస్లైక్.